అమ్మ మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? హౌజింగ్ బోర్డు ఎల్లమ్మ బండ. సో దేనికోసం వచ్చారు? ఇల్లు కోసం వచ్చాను మేడం. ఇల్లు కోసమా? గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవ్వని చెప్పారు కదా, ఇవ్వలేదు మేడం. ఎమ్మెల్యే దగ్గర తిరిగాము, అక్కడ తిరిగాము, ఇక్కడ తిరిగాము. అయినా ఇప్పటివరకు మాకు ఇంకా రాలేదు, ఫోన్ రాలేదు, ఏం రాలేదు. ఇక పింఛన్లు ఒకటి వస్తున్నాయి. నెలకు 6,000 కిరాయి కట్టుకుంటున్నా. ఏం తింటాం, ఏం బతుకుతాం? సార్ ఇచ్చిన పింఛన్ డబ్బుతో దయ ఉండి ఇల్లు ఇస్తే మాకు అదే గొప్ప అనుకుంటున్నాం. సాయం చేయాలి. వెళ్ళాం మేడం, అక్కడ సార్ లేడు. ఆయన కింద మనుషులు తీసుకున్నారు. అప్లికేషన్ తీసుకొని పోండి పోండి అన్నీ వేసి మాకు న్యాయం జరగాలి కదా సార్. మరి జరుగుతుందమ్మా, ఇప్పుడు కదా ఇచ్చింది. సార్ రాజశేఖర రెడ్డి గారు 2008లో ఈ స్కీమ్ పెట్టి మా అందరికీ ఆదుకున్నారు కాబట్టి మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మా డ్రైవర్ల సమస్యలు 104 సమస్యలు అన్నీ పరిష్కరిస్తుందని చెప్పేసి ఆశపడి 104 ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని మేము ఇక్కడికి వచ్చి తెలియజేయడానికి వచ్చిన మేడం. థ్యాంక్ యూ. ఇల్లు కావాలని వచ్చిన. ఇంతమంది పబ్లిక్ ఉన్నారు, నాకు ఇల్లు కావాలి. దయచేసి రేవంత్ రెడ్డి నాకు ఇల్లు పెంచాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. నేను 20 ఏళ్ళ కానుండి అప్లై చేసినా కూడా నాకు రాలేదు. నాకు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలని నేను కోరుకుంటున్నా. ఉప్పల్ నుండి వచ్చిన, నేను రమంతపూర్ ఉప్పల్ నుండి వచ్చిన. రేవంత్ రెడ్డి నాకు సాయం చేయాలని కోరుకుంటున్నా. మేడం మేము హనంకొండ హసన్పర్తి విలేజ్ మేడం. ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చారు ఇప్పుడు? మా బాబు జరిగిపోయి 9 నెలలు అవుతుంది మేడం. మా బాబుకు ఒక డాక్టర్ ఇంజక్షన్ వేయడం వల్ల 5 ఇంజక్షన్లు వేయడం వల్ల ఇంజక్షన్ ఇన్ఫెక్షన్ అయ్యి మా బాబు జరిగిపోయింది మేడం. సిబి దగ్గరికి వచ్చినాము, డీజీపీ దగ్గరికి వచ్చినాం, గవర్నర్ దగ్గరికి వచ్చినాం, కలెక్టర్ మేడం దగ్గర పోయినాం, మా దగ్గర ఉన్న లోకల్ పిఎస్సీలకు పోయినాం. ఎక్కడికి పోయినా కూడా మాకు ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వనట్లేదు. డిఎంహెచ్ఓ 3-4 డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయినాయి. వాళ్ళు ఏమున్నా రిపోర్ట్లు ఏం లేదని నన్నే బెదిరిస్తాను మేడం. మేము రిపోర్ట్ కోసం వాళ్ళ దగ్గర పోతే నీకు ఏమవసరం మేము ఇస్తాం కదా అని సిఐ గారు కూడా చెప్పారు. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు సార్. మేము కనీసం సార్ దగ్గరికి వస్తానే ఏమన్నా న్యాయం జరుగుతుందని ఇక్కడ దాకా వచ్చాం మేడం. నిన్న రాత్రి వచ్చినాం మేడం ఇక్కడికి. లోపలికి పోవడానికి లైన్లో ఉన్నాం మేడం. మా మేడం వచ్చింది, మా భార్య వచ్చింది, మా చిన్నమ్మ వచ్చింది, మా నాన్న వచ్చిండు, మా అన్నయ్య వచ్చిండు. ఒక 10 మంది దాకా వచ్చినాము. సార్ కలుద్దామని వచ్చినాము. ఎవరి దగ్గర పోయినా మనకైతే న్యాయం జరగలేదు మేడం. సార్ దగ్గరికి అయితే వస్తే ఏమైనా న్యాయం జరుగుతుందని నేను ఎన్హెచ్ఎస్లో పెట్టినాం, ఉమెన్ రైట్స్లో పోయినాం, లోకాయుక్తలో పోయినా, ఎక్కడ పోయినా ఇంతవరకు అయితే మాకైతే న్యాయం జరగలేదు మేడం. డీజీపీ సార్ దగ్గర కూడా వచ్చి మేము ఇచ్చినా కానీ పిటిషన్ ఇంతవరకు మాకు ఏమాత్రం న్యాయం జరగలేదు. కొంచెమన్నా రెస్పాండ్ అయ్యి మానవతంతో మాకేమైనా న్యాయం చేస్తారో అని చెప్పి నేను అందరినీ కాళ్ళు మొక్కి వేడుకుంటున్నాను మేడం.